వడదెబ్బ అంటే కేవలం డీహైడ్రేషన్ కాదు. ఇది మీ మెదడు శరీరాన్ని చల్లగా ఉంచే వ్యవస్థ పనిచేయకపోవడం. ప్రతి నిమిషం చాలా ముఖ్యం. ప్రారంభ లక్షణాలను పట్టించుకోకపోతే ఏమవుతుంది? స్టేజ్ 1 వేడి తిమ్మిర్లు. డీహైడ్రేషన్ మరియు ఎలక్ట్రోలైట్ లోపం వల్ల కండరాల్లో అకస్మాత్తుగా నొప్పి వస్తాయి. స్టేజ్ 2 వేడి అలసట. ఉష్ణోగ్రత 40 డిగ్రీ సెల్సియస్కి చేరినప్పుడు సంభవిస్తుంది. చెమట పట్టడం, తల తిరగడం, వికారం, వాంతులు. స్టేజ్ 3 వేడి గాయం. చెమట పట్టడం ఆగిపోయి చర్మం వేడిగా మరియు పొడిగా ఉన్నప్పుడు కణ స్థాయిలో మూత్రపిండాలు మరియు కాలేయానికి నష్టం జరుగుతుంది. స్టేజ్ 4 వడదెబ్బ. గందరగోళం, చేతకానితనం మరియు కోమా. ఇవి మెదడు వాపు మరియు నష్టం కొనసాగుతోందని సూచిస్తాయి, మూర్ఛలకు దారితీస్తాయి. వెంటనే ఏమి చేయాలి? వ్యక్తిని చల్లని ప్రదేశానికి తరలించండి. అదనపు దుస్తులను తొలగించండి. చల్లటి నీరు లేదా ఐస్ ప్యాక్లను పెట్టండి. స్పృహలో ఉంటే ద్రవ పదార్థాలు ఇవ్వండి. వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందండి. వడదెబ్బను నివారించవచ్చు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోండి. తీవ్రమైన వేడికి దూరంగా ఉండండి మరియు మిమ్మల్ని మీరు రక్షించుకోండి. నరాల సంబంధిత అత్యవసర పరిస్థితులు మరియు నిపుణుల సంరక్షణ కోసం సంప్రదించండి. డాక్టర్ రాజేష్ రెడ్డి.